పార్ట్ టైం జాబ్ అని చెప్పి చేసే పని ఇదారా? అది కాదన్నా. ఇంటికి రా, నీ పని చెప్తా. సార్ ఆర్డర్ తీసుకున్న ఎగ్జాక్ట్లీ ఎక్కడ రావాలి? ఆర్డర్ మళ్ళీ తెద్దులే కానీ వచ్చే దారిలో సిగరెట్ ప్యాకెట్ ఒక లీటర్ తీసుకురా. సిగరెటా? నేను ఇప్పుడు తేలేదు సార్, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. తెస్తావా లేకపోతే ఆర్డర్స్ అని నువ్వే తింటున్నావా అని కంప్లైంట్ ఇవ్వాలా? సరే తెస్తా సార్. మీరు చెప్పింది సిగరెట్ ఎంత? 400 అయింది సార్. 100 రూపాయలు టిప్ ఉంచుకో. నాకు నా కష్టం చాలు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మేడం మీరు పెట్టిన లొకేషన్ దగ్గర ఉన్నా మేడం. సరే, పైన 4th ఫ్లోర్కి వచ్చాయి. 4th ఫ్లోరా? మేడం ఎండకు వచ్చాను, లిఫ్ట్ కూడా లేదు, కాస్త ఎదురు వస్తారా? పైకి వస్తాను. ఏంటి, కిందకి రావాలా? దీనికి ఆర్డర్ చేసింది, మూసుకొని పైకి వచ్చి ఇచ్చిపో. అది కాదు మేడం. మేడం ఆర్డర్. మేడం కొంచెం తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? ఇక్కడే ఉండు, తెస్తా. డెలివరీ అతనికి తాగడానికి నీళ్ళంటే ఇచ్చేస్తా. మా ఇలా అడ్డమైన వాళ్ళకి ఫ్రిడ్జ్లో వాటర్ ఇస్తే ఏమైనా ఉందా? పోయి ఆ చెంబు తీసుకొని షింగ్లో వాటర్ పట్టుకురా పో. తీసుకో. అలాంటి వాళ్ళని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అడిగినప్పుడు మంచినీళ్ళన్నా ఇచ్చి మానవత్వం చూపించండి. ఫుడ్ అయితే తెప్పించాం, మరి వాటర్ ఎలా? ఇదిగో ఇతను తెస్తాలే. అయ్యో నాకు వేరే ఆర్డర్ ఉందండి, మీరు కావాలంటే ఈ వాటర్ తీసుకోండి. ఛీ, ఈగలీస్ నీళ్ళ. ఇవి మంచినీళ్ళే అండి, నాకోసమని తెచ్చుకున్నా. ఆ బాటిల్ చూసానంటే తెలుస్తుంది ఎలాంటి నీళ్ళు. అయినా మా దగ్గర బైక్ లేదనే కదా నిన్ను అడుగుతుంది. పోయి తీసుకొని రాపో. వేరే ఆర్డర్ టైం అవుతుందండి. కావాలంటే వాటర్ తెచ్చి చిల్లర నువ్వే ఉంచుకో. అక్కర్లేదండి. వీణ్ణి అడిగేది. ప్లీజ్ అన్న అలా చేయకండి అన్న. నీళ్ళు నీళ్ళు ఇవ్వండి. ఛీ, ఈగలీస్ నీళ్ళ. తీసుకోండి. కొన్ని సమయాల్లో డబ్బుని అహంకారాన్ని చూపించడం చాలా ప్రమాదకరం. మీరు పెట్టిన లొకేషన్ దగ్గరే ఉన్నాను మేడం. వస్తున్నా. హే జావేద్, నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరేంటి ఇక్కడ? అది హనీ బర్త్డే, వాళ్ళు అక్కడ ఉన్నారు, వెళ్దాం రా. హే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎవరొచ్చారు. హే జావీద్ కదా? నువ్వేంట్రా ఈ పని చేస్తున్నావు? బతకడానికి ఏదో ఒక పని చేయాలి కదా. బర్త్డే అంట కదా, హ్యాపీ బర్త్డే. అది సరే గాని ఎంతైందో చెప్పు. 300 అయింది సానియా. సానియా ఏంటి? సానియా గారు అను. సరే సానియా గారు. మిగతా చిల్లరా నా పేరు చెప్పుకొని వాడుకో. నాకు నా కష్టం చాలా అనిఫ్ గారు. తినడానికి తిండుండదు కానీ వీటికేం తక్కువ లేదు. మీరందరూ ఎందుకు నన్ను చిన్న చూపు చూస్తున్నారు? నేనేమైనా తప్పు చేశానా? అబ్బా, ఇప్పుడు నీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వేమైనా మళ్ళా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ డెలివరీ జాబేగా. ఓ, మీరు మనుషుల్ని చూసి గౌరవించే మనుషులు కాదా? అతని స్టేటస్ చూసి రెస్పెక్ట్ ఇస్తారా? అయినా ఈ పనిలో తప్పేముంది? నా కష్టంతో నేను సంపాదిస్తున్నా. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. డబ్బులను చూసి మనుషుల్ని గౌరవించే మీలాంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడలేరు. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టండి.